వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎంగా జగన్ శాశ్వతంగా ఉండేలా చరిత్రను సృష్టించాలి. మహిళా విజయగాథ సదస్సులో మంత్రుల పిలుపు. సంగారెడ్డి జిల్లా కోహీర్లో రాచన్న స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు. భక్తులతో కిక్కిరిసిపోయిన క్యూలైంది. హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం. 20 లక్షల విలువ గల డ్రగ్స్ సీజ్. అంతర్రాష్ట్ర కీలక నిందితుడు అరెస్ట్. శ్రీకాకుళం జిల్లాలో నాడు నేడుపై జిల్లా కలెక్టర్ సమీక్ష. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు. మహబూబాద్ జిల్లాలో స్వేరోస్ ఆధ్వర్యంలో ధర్నా. బండి సంజయ్ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన దళిత సంఘాలు. డీటెయిల్స్ చూస్తే రాజమండ్రిలోని ఆనం కళా కేంద్రంలో మహిళల విజయగాథ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా మంత్రులు ధర్మాన కృష్ణదాస్, చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ మార్గాని భరత్రాం పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించే విధంగా పాలన సాగిస్తున్న సీఎం జగన్ శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉండాలంటే మహిళలే ప్రధాన భూమిక పోషించాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. రాబోయే రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలంటే మహిళలే అగ్రభాగాన ఉండాలని పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు, వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్రాం పిలుపునిచ్చారు. మహిళల రక్షణకు పటిష్టమైన వ్యవస్థగా దిశ చట్టాన్ని తీసుకొచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. సీఎం జగన్ శాశ్వతంగా ఉండేలా మహిళా లోకం నూతన చరిత్ర సృష్టించాలన్నారు. జనాభాలో మహిళలు అన్నింటా కూడా ముందుండాలన్నటువంటి ఆలోచనతో ఆనాడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆలోచనల మేరకు ఒక మహిళ ఎన్నికల్లో ముందుంటే, మహిళ ఆర్థికంగా పరిమితి చెందితే యావత్ సమాజం, కుటుంబం బాగుపడుతుంది, తద్వారా సమాజం బాగుపడుతున్నటువంటి ప్రీతమ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఆనాడైతే 5 విడతలలో 6,30,000 ఎకరాల భూమిని మహిళా సోదరిమణుల పేరున పట్టాలు చేయడం జరిగింది. అప్పుడు రెవెన్యూ శాఖ మంత్రిగా మా తమ్ముడు ప్రసాదరావు గారే ఉండేవారు. అలాగే ఏమి ఇచ్చినా కూడా మహిళల పేరునే ఇచ్చేటటువంటి కార్యక్రమం. దానికి వారసుడిగా ఈనాడు మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటా మహిళలు ముందుండాలి, ఆర్థికంగా పరిమితి చెందాలి, రాజకీయంగా మీతో సమానంగా, పురుషులతో సమానంగా మహిళలు కూడా ఉండాలని చెప్పి చట్టం చేసినటువంటి నాయకుడు మన ప్రీతం ముఖ్యమంత్రి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎన్నికల్లో చూస్తే ఎక్కడ కూడా మహిళా ప్రభంజనం. జగన్ సోదరులుగా, సోదరీమణులుగా మీ అందరూ పెద్ద రాజకీయాల్లో అసత్యవాదులు పెరిగిపోయినప్పుడు సత్యవాది మాత్రమే రాజకీయాల్లో నిలబడతాడని అంటానికి ఇది జగన్ అన్న మాట ఒక ఉదాహరణగా ఇవాళ ఆసరా ద్వారా మీ అప్పుల్లో ఎంతైతే ఉందో 4వ వంతు వచ్చి ఖాతాల్లో పడిందా లేదా ఒకసారి మీరు చెప్పాల్సినటువంటి అవసరం పట్టదా లేదమ్మా? మీ ఖాతాలో ఇది మాట్లాడరే ఎంతమంది మాట చెప్పండి పోనీ
మరి ఎంత హుషారు ఉండాలి, డబ్బులు ఇచ్చేసేట్టు కామైపోతారా? దానికోసం ఎంత కష్టపడుతున్నాడు ఆయన. ఒక్కటి మనం సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం బడంపేట రాచన్నస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు రెండో రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో కీలకమైన అగ్నిగుండ ప్రవేశం, పల్లకి ఊరేగింపు ఘటాన్ని ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే దర్శనానికి తరలివచ్చిన భక్తులు నిప్పులపై నడుస్తూ స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానికి జిల్లాతో పాటు కర్ణాటక భక్తులు తరలి రావడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. విద్యుత్ దీప కాంతులతో ఆలయ ప్రాంగణం శోభాయమానంగా దర్శనమిచ్చింది. పల్లకి ఊరేగింపులో భక్తులు పాల్గొని నిప్పులపై నడిచారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అధికారులు. ఆలయంలో ముందుగా స్వామివారి వ్రతం ఆచరించి అనంతరం దర్శనం చేసుకున్నారు. దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. దేవస్థానం చైర్మన్ ఏవో స్వామివారి ప్రసాదాలు మరియు ప్రతిమ అందజేశారు. హైదరాబాద్ మహానగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. డ్రగ్స్ ముఠా గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. అనంతరం అంతర్రాష్ట్ర ముఠాలోని కీలక నిందితుడిని అరెస్టు చేశారు. సుమారు 20 లక్షలు విలువ చేసే డ్రగ్స్ ను పోలీసులు సీజ్ చేశారు. కందుకూరు మండలంలోని లెమూర్ గ్రామంలో డ్రగ్స్ ను తయారు చేస్తున్నట్లు గుర్తించామని రాచకొండ సిపి మహేష్ భగవత్ తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ నాడు నేడు పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం నిధులను విడుదల చేసిన క్రమంలో వాటిని సమర్థవంతంగా నాడు నేడు పనులకు వినియోగించాలని అన్నారు. ఎక్కడా పనుల్లో లోటుపాట్లు లేకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అది 300 ఉన్నాయి కదా, 300 ఈ 100 ఉంటాయి. ఈ పెంచాలి, మీరు ఈ పెంచుకుంటా వాళ్ళ కంప్లీట్ చేసామంటే అవ్వదు. కంప్లీట్ చేస్తాం. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో స్వేరో జిల్లా జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. గురుకుల పాఠశాలల సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనకు దళిత సంఘాల నాయకులు, తెలంగాణ జాగృతి, బీఎస్పీ, వివిధ అనుబంధ సంఘాలు మద్దతు తెలిపారు. అనంతరం ప్రవీణ్ కుమార్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో స్వేరో జిల్లా అధ్యక్షులు జింకా లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు ధర్మారపు పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సమస్యను హైలైట్ చేయండి. సమస్య ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వ్యాఖ్యలు నిరసనకు చెప్పరాదు. అంటే రఘుపతి సంజయ్ మోసగాడు. పెళ్లి మండల పరిధిలో స్వేరోస్ మరియు స్వేరోస్ అనుబంధ సంఘాలు, భోజన సంఘాలు వీళ్ళందరి సహకారంతో ఈరోజు దంతాలపల్లిలో బండి సంజయ్ శివయాత్ర నిర్వహించడం జరిగింది. మిత్రులారా, ఈరోజు ఈ దేశం మొత్తం మీద ఆర్ఎస్ఎస్ కానీ, బజరంగ్ దళ్ కానీ, విహెచ్పిఎస్ కానీ వీళ్ళందరూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని ఈ స్వేరో ఐడియాలను చూసి దేనికి భయపడుతున్నారంటే మిత్రులారా, ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన కాంచెల్లి ఏ రోజు ఈ దేశంలో మెడికల్ సీట్లలో కానీ ఎక్కడ కానీ బహుజన ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఏ రోజు 100లలో సీట్లు కొట్టింది లేదు మిత్రులారా. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చేయబట్టి బహుజన విద్యార్థులలో కానీ బహుజన కుటుంబాలలో జ్ఞానవంతమైన సమాజం అంటే బతుకు మీద ఆలోచన, రాబోయే తరాలను ఏ విధంగా తయారు చేయాలి, విద్యార్థులకు ఏ విధాన్ని విద్య అందాలనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చిన కాంచెల్లి జరుగుతుంది మిత్రులారా.
తను వచ్చిన కాంచెల్లి తను చేసిన కార్యక్రమాలు ఏంటి అంటే మిత్రులారా, ప్రవీణ్ కుమార్ సార్ స్త్రీ సాధికారత కోసం చాలా మంది స్త్రీలలో అవేర్నెస్ తీసుకొచ్చే ప్రతి ఇంటికి ఇల్లాలు స్త్రీ, ఇంటి దీపం స్త్రీ కాబట్టి స్త్రీలతో చాలా మంది భర్తలని అన్నదమ్ములందరినీ తాగుడు మాన్పించి ప్రతి ఒక్కరిని స్వేరో ఐడియాలజీ వైపు తీసుకురావడం జరిగింది మిత్రులారా. స్త్రీలలో అత్యధికంగా చైతన్యం రావడం జరిగింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో. అదేవిధంగా మిత్రులారా, చాలా మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగాలను ఎలా పొందాలి, మళ్ళీ వ్యాపార అవకాశాలు, వ్యాపారాలు ఏ విధంగా చేయాలి, వ్యాపారాలలో ఏ విధంగా మెలకువలు నేర్పడం జరిగింది మిత్రులారా. చాలా సెమినార్లు, చాలా వరకు మీటింగ్లు పెట్టి ఒక విద్యార్థులలో ఉద్యోగాల గురించి. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని మాజీ డిప్యూటీ మేయర్ సిపిఎం రూరల్ కార్యదర్శి మాదాల వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఒక డివిజన్లో ఓటర్కు మరో డివిజన్లో ఓటు హక్కు ఉందని, ఓటర్ల జాబితా అస్తవ్యస్తంగా మాయాజాలంగా మారిపోయిందని అన్నారు. కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని, దీనిపై విచారణ జరిపించాలని కోరారు. గతంలో ఏదైతే వార్డుల యొక్క పునర్విభజన చేశారు, ఆ పునర్విభజన ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జరగలేదు. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా జరపాలి అనే కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది నగరపాలక సంస్థ అధికారులకి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులకు సంబంధించి. మీరు మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ యొక్క వార్డులకు పునర్విభజన చేయాలి, కానీ వార్డుల యొక్క పునర్విభజన కోర్టు ఆదేశాల మేరకు ఏదైతే మేము చేసామని చెప్తూ ఉన్నారో ఆ యొక్క పునర్విభజన పూర్తిగా మార్గదర్శకాలకి భిన్నంగా జరిగింది. ఆ విధంగా జరగడం అంటే ఒక విధంగా చెప్పాలంటే, ఉదాహరణకి 40వ వార్డులో 5,000 మంది ఓటర్లు ఉంటే 1వ వార్డులో దాదాపు 15,000 మంది దాకా ఓటర్లు ఉన్నారు. ఇంత వేరియేషన్ అనేది రాకూడదు. అంతేకాదు, ఈరోజు వార్డుల పునర్విభజనకు సంబంధించి ఎవరెవరైతే అభ్యంతరాలు తెలియజేస్తున్నారో, అట్లా సూచనలు తెలియజేశారు, సూచనలు కానీ అభ్యంతరాలు కానీ వేటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా వారు అనుకున్న విధంగానే చేశారు. అంతేకాకుండా వార్డుల యొక్క ఓటర్ లిస్ట్ తయారీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఏ వార్డు పరిధిలోకి ఏ డోర్ నెంబర్లు ప్రాంతాల వారీగా వస్తాయో ఆ డోర్ నెంబర్లు ముందుగా ముఖపత్రంలో మెన్షన్ చేయాలా. దాంతోపాటుగా డోర్ నెంబర్ల వారీగా ఉన్న ఓటర్లని ఎవరైనా కానీ వెరిఫై చేసుకున్నా కానీ ఒక క్రమ పద్ధతిలో ఉన్నట్టుగా రావాలి. ఇప్పుడు చూసామంటే ఈ ఓటర్ల లిస్టు క్రమ పద్ధతిలో లేవు. నెల్లూరు నగరపాలక సంస్థ పాలక వర్గానికి ఎన్నికలు నిర్వహించే క్రమంలో భాగంగా గతంలో ఏదైతే వార్డుల యొక్క పునర్విభజన చేశారో ఆ పునర్విభజన ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జరగలేదు. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా జరపాలి అనే కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది నగరపాలక సంస్థ అధికారులకి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులకు సంబంధించి. మీరు మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ యొక్క వార్డులకు పునర్విభజన చేయాలి, కానీ వార్డుల యొక్క పునర్విభజన కోర్టు ఆదేశాల మేరకు ఏదైతే మేము చేసామని చెప్తూ ఉన్నారో ఆ యొక్క పునర్విభజన పూర్తిగా. జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పుట్టినరోజు సందర్భంగా వాస్తిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు. దాదాపు 300 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా సమస్యలు ఉన్న 80 మందికి గ్రామ పంచాయతీ ఆవరణలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేతుల మీదుగా కంటి అద్దాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వల్లంపల్లి నాగేందర్, మండల ప్రధాన కార్యదర్శి గవ్వల మల్లేశం, దిశ కమిటీ సభ్యురాలు భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రావడం జరిగింది. అందులో భాగంగా ఆ రోజు ఐ క్యాంప్ ద్వారా
ఎవరికైతే పేద ప్రజలకు కంటి చూపు మందగించిందో, కంట్లో ఉన్నటి వివిధ రకాల వ్యాధులకు సంబంధించి ఆ రోజు ప్రొఫెషనల్ అయినటువంటి డాక్టర్లచే పరీక్షలు చేయబడిన వారికి ఈరోజు పెద్దలు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ రాజన్న గారి చేతుల మీదుగా ఈరోజు వారికి అద్దాలు పంపిణీ కార్యక్రమం ఉంటుంది. వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత సంవత్సర కాలం నుండి జనగాం జిల్లా పరిధిలో అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ నెల 2వ తారీఖు రోజు నా పుట్టినరోజు నేను అడగకుండానే నా పేరు మీద వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లింగాల గణపూర్ కేంద్రంలో మల్టీ స్పెషాలిటీ సంబంధించిన హెల్త్ క్యాంపును పెట్టి ఆ రోజు అనేక మంది మెప్పులు పొందే విధంగా ప్రత్యేకంగా గుండె జబ్బులు ఉన్న వరకు ఈసీజీ తీయడం కావచ్చు, బ్లడ్ ఎగ్జామ్ చేసే కార్యక్రమాలు కావచ్చు. దాంట్లో భాగంగా కంటి అద్దాల విషయంలో నేత్ర వైద్యులు పరీక్షించిన తర్వాత వారి దృష్టి లోపాన్ని అనుసరించి వెంటనే ఇచ్చడానికి అవకాశం ఉండదు. కాబట్టి దాదాపు 83 మందికి కళ్ళద్దాలు ఇవ్వే పరిస్థితి ఉందని ఆ రోజు రికార్డ్ చేసుకొని పోయి దాంట్లో భాగంగా ఈరోజు వాస్విక్ ఫౌండేషన్ వారి విన్నపం మేరకు స్థానిక నాయకుల ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో లబ్ధిదారులు ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం వారి సైట్ని బట్టి వారికి ఉన్న దృష్టి లోపాన్ని బట్టి వారికి కళ్ళకు ఇచ్చే అద్దాలను ఇవ్వడం జరుగుతాం. హెల్త్ క్యాంపులు ఆ రోజు సార్ బస్సులో హెల్త్ క్యాంపులే కానీ ఈరోజు లింగాల గణపురం మండల కేంద్రంలో మార్చి 2వ తారీఖు నాడు జరిగిన హెల్త్ క్యాంపులో భాగంగా ఆనాడు అనేక మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఆ కంటి పరీక్షలు చేసుకున్న వారికి కంటి అద్దాలు ఇచ్చే కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. 2 మార్చి రోజు నా పుట్టినరోజు సందర్భంగా వాస్విక్ ఫౌండేషన్ వాళ్ళు లింగాల గణపూర్ మండల కేంద్రంలో మండల ప్రజల విజ్ఞప్తి మేరకు టీఆర్ఎస్ పార్టీ నాయకుల సహకారంతో పెద్ద ఎత్తున మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్ ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పరిధిలో గల భూ సర్వే నంబర్ 1లో సుమారు 13 ఎకరాల ఖాళీ స్థలం వివాదాస్పదంగా మారింది. నిజాం కాలం నాటి ఖాళీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఓల్డ్ బోయిన్పల్లి హస్మత్పేట్ నివాసులు ఆరోపిస్తున్నారు. తరతరాలుగా ఇదే భూమిని నమ్ముకుని ఉన్నామని, కోర్టులో కేసులు ఉన్న కొంతమంది బడా నాయకులు అధికారులతో కుమ్మక్కై ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ స్థలంగా చూపిస్తూ కబ్జా చేసి అమ్ముతున్నారని ఆరోపించారు. అందులో భాగంగా ప్రభుత్వ భూమిని ప్రైవేట్ దారుల నుండి కాపాడి పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించాలని లేదా ప్రజలకు ఉపయోగపడే ఏదైనా భవనాలు కట్టించి ప్రజల ప్రాపర్టీ చేయాలని బీజేపీ బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వాళ్ళకి ఏమి హెల్పింగ్ ఏం చేస్తలేరు, ఏం చేస్తలేరు. డబుల్ బెడ్రూమ్ అంటున్నారు కానీ అనడమే కానీ చేయడం లేదు, మళ్ళీ వాళ్ళు ఎట్లా ఇండ్ల కిరాయిలు కట్టుకుంటా వాళ్ళు బతకాలంటే ఈ రోజుల కరోనా టైంలో వాళ్ళు ఎట్లా ఇది చేస్తారు. వాళ్ళకు కూడా మంచిగా 50 గజాలు ఇచ్చేటట్టు గవర్నమెంట్ కు దయచేసి చెప్తున్నా, మంచిగా 50 గజాలు ఇచ్చేటట్టు కోరుతున్నా గవర్నమెంట్. ఈరోజు బోయిన్పల్లిలో ఎంత పెద్ద భూమి ఆక్రమణకి గురిపడుతుందో చూడొచ్చు. 128 ఎకరాలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అని చెప్పారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అయితే గవర్నమెంట్కి చెందుతుంది కానీ ప్రైవేట్ వాళ్ళకి ఎట్లా వెళ్తుంది. ఈరోజు ప్రైవేట్ వాళ్ళైనా కానీ నిర్మాణం చేస్తే ఈడ ఎంతో పెద్ద సూపర్ మార్కెట్ అయినా కానీ ఇక్కడ వెంచర్ అని వేసి ఒక 100 గజాలకి 200 గజాలకు అమ్మొచ్చు. అట్లా కాకుండా పర్మిషన్ లేకుండా 70 గజాలు చేసి ఈడ నాకు అందిన సమాచారం 30 లక్షలకి 40 లక్షలకి 50-70 గజాలు అమ్ముతున్నారు. ఈరోజు ఇది ఇక్కడనే అస్మాన్పేట వాసులు ఎవరైనా కొంటే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలా? గవర్నమెంట్ వచ్చి కూల్చేసిందంటే మీకు పర్మిషన్ లేదు, మీరు 100 గజాలు ఉంటే విత్ లోన్ తోటి వెళ్ళి కట్టుకోవచ్చు అని చెప్పొచ్చు. ఈరోజు 70 గజాలకి లోన్ వస్తుందని అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని.
ఇంతమంది దగ్గర 150 ఇళ్ళు నిర్మాణం జరుగుతుంది. మీరు ఇట్లాంటి ప్లేస్లా కమర్షియల్ కాంప్లెక్స్ ఎందుకు కట్టలేరు? మీరు కమర్షియల్ మీ ల్యాండ్ అయితే కమర్షియల్ ల్యాండ్ కట్టాలి కదా. 70 అధికారులకు పోతున్నాయి. ప్రైవేట్ 50 గజాలైనా కానీ ఇక్కడ ఉన్న పేద ప్రజలకి ఒక 70 గజాలైనా కానీ గవర్నమెంట్ తరఫు నుంచి చెందితే వాళ్ళకి. నువ్వేమంటావు? ప్రధానమైన డిమాండ్ ఏంది? నా డిమాండ్ ఒకటే, ఇక్కడ పేద ప్రజలకి అస్మాన్పేటలో ఉన్న వాసులకి గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తారా లేకుంటే 50 గజాలు ఇస్తారా, కానీ ఇక్కడ ఉన్న వాసులకే చెందాలి ఈ భూమి. ప్రైవేట్ వాళ్ళకి పోతే ఊకునేది లేదు. ఇక్కడ ఉన్న దాంట్లో ఎంఆర్ఓకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. రేపన్నా ప్లేస్లా కమర్షియల్ కాంప్లెక్స్ ఎందుకు కట్టలేరు? మీరు కమర్షియల్ మీ ల్యాండ్ అయితే కమర్షియల్ ల్యాండ్ కట్టాలి కదా. 70 గజాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎంగా జగన్ శాశ్వతంగా ఉండేలా చరిత్రను సృష్టించాలి. మహిళా విజయగాథ సదస్సులో మంత్రుల పిలుపు. సంగారెడ్డి జిల్లా కోహీర్లో రాచన్న స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు. భక్తులతో కిక్కిరిసిపోయిన క్యూలైంది. హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం. 20 లక్షల విలువ గల డ్రగ్స్ సీజ్. అంతర్రాష్ట్ర కీలక నిందితుడు అరెస్ట్. శ్రీకాకుళం జిల్లాలో నాడు నేడుపై జిల్లా కలెక్టర్ సమీక్ష. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు. మహబూబాద్ జిల్లాలో స్వేరోస్ ఆధ్వర్యంలో ధర్నా. బండి సంజయ్ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన దళిత సంఘాలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.